అన్న ఎక్కడున్నారు? వస్తున్నా. మీరెక్కడున్నారు? నేను ఇక్కడ బస్ స్టాప్ పక్కనే ఉన్నా. మీరెక్కడున్నారు? అన్న పక్కనే ఉన్నాను ట్రాఫిక్లో. ఒక్క 20 మినిట్స్ అన్న. 20 మినిట్సా? 20 మినిట్స్ ఏంటన్నా? క్యాబ్ బుక్ చేసి ఇంతసేపు అవుతుంటే. అక్కడే ఉండండి. వస్తున్నా. పర్లేదన్నా, ఎంత టైం అయినా తీసుకోండి. ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి. అది ఎలాగైనా సరే. ఏం మాట్లాడదాం అబ్బా? హాయ్ అని చెప్దాం. ఓకే హాయ్. ఏంటి వెళ్ళిపోయిందా? మీ పేరు శ్రావణి కదా? అవును. మీకెలా తెలుసు? నేను మీ క్లాస్మేట్ని. లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. మీ ఫ్రెండ్ రమ్య ఉంది కదా, తనకు నేను బాగా తెలుసు. గుర్తొచ్చింది. రోల్ నెంబర్ 32 కదా? ఎగ్జాక్ట్లీ. పర్లేదు, బాగానే గుర్తున్నా. అవును, మీరేంటి ఇక్కడ? క్యాబ్ కోసం. అలా కాదు, ఇక్కడంటే ఈ ఊర్లో ఏంటని. జాబ్ చేస్తున్నా టీసీఎస్లో. ఓ గ్రేట్. ఇంకేంటి విశేషాలు? మీ విప్రో ఎలా ఉంది? బాగుంది. ఓకే. అవును, నేను విప్రో అని మీకెలా తెలుసు? ఓ షిట్, దొరికిపోయానే. కవర్ చేద్దాం. ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండా? ఎవరు? ఫ్రెండ్ కాదు, జూనియర్. జూనియర్ జూనియర్ అదే జూనియర్ ఎవరు? మన జూనియరే. మన జూనియరే. జూనియర్ అని చెప్పి ఫోన్ చూస్తావేంటి? పేరు గుర్తుకు రావట్లేదు, ఒక్క నిమిషం. తన్మయ్. తన్మయ్ చెప్పాడు. తన్మయ్ చెప్పాడా? మీ ఫేస్బుక్లో ఉంటాడు, మిమ్మల్ని ఫాలో అవుతుంటాడు. మరి నాకు తెలీదే. మీకు తెలియకుండా ఫాలో అవుతున్నాడు అనుకుంటా. అయినా నా గురించి మీకెందుకు చెప్పాడు? మామూలుగా మాట్లాడుకునేటప్పుడు చెప్పాడు. కానీ ఎందుకు? ఏమో శ్రావణి గారు, నాకేం తెలుసు. ఈసారి కనిపిస్తే కనుక్కొని చెప్తానండి. అవును, మీరేమని ఫాలో అవరా? లేదు. ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ పాటికి పెళ్ళైపోయేది. ఇలా ఎందుకుంటాను? మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఒంటరిగా ఎందుకుంటా? అవును, మీ తన్మయ్ చెప్పలేదా? ఈ తన్మయ్యగానే అనవసరంగా తీసుకొచ్చా. మీరు టీ తాగుతారా? ఓకే.